హలో ఫ్యామిలీస్, నేను ఎగ్ టమాటో కర్రీ చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద అంతా చక్కగా కనిపిస్తుంది. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతే తీసుకొని ఈ కర్రీని ఇలా తయారు చేసి ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ హెల్తీగా తయారు చేసి మీ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది ఎగ్ హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది కదా. రోజుకి తినకపోయినా వారానికి 2 రోజులు ఇలా చేసుకొని తినండి. మేము ఇలాగే చేసుకుంటాం. ఎగ్ కర్రీ కాంబినేషన్ జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టినాక వాటర్ వేసి, వాటర్ బాగా వేడెక్కిన తర్వాత పిండిలో కలుపుకొని చపాతీ పిండిలాగా పీసుకొని కవర్ మీద ఆయిల్ పోసిన తర్వాత చపాతీలాగా చేసుకొని రొట్టెను పెంకు వేడైన తర్వాత పెంకు మీద పెట్టి కాల్చుకోవడమే. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని 4 చేశాను. ఇంకొక రెసిపీతో ఉంటా. బాయ్.